రిస్క్ తీసుకోను మరి సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వస్తుంది మరి ఫ్యూచర్ ఎలా బాగుంటుంది దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాము. సో ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చారు. వచ్చేసి నేను ఇప్పుడు ఆ నాన్ ఐటీలో చేస్తా ఉన్నాను. ఆ నాన్ ఐటీ నుంచి ఐటీకి నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. కానీ నేను అక్కడ జాబ్ వదిలేసి రిస్క్ తీసుకొని ఎలా నేను ముందుకెళ్ళాలి కరెక్టేనంటారా అని చెప్పి ఒకరు అడిగారు. సో ఇంకొక స్టూడెంట్ ఏమన్నా అంటే జిఐఎస్ మ్యాపింగ్ లో చేస్తున్నాడు. అండ్ ఇంకొకరేమో ఇంటర్నేషనల్ బీపీఓలో చేస్తున్నారు. ఇంకో నాన్ టెక్నికల్ రకరకాల జాబ్స్ యూఎస్ ఐటీ రిక్రూటింగ్ స్టాఫ్ అని అండ్ అడ్మిన్ మీద జాబ్ చేస్తా ఉన్నారు. నెట్వర్కింగ్ మీద. సో వీళ్ళేంటి అంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవ్వాలనుకున్నా కానీ రిస్క్ తీసుకోవడం కరెక్టే అని చెప్పాను. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఎప్పుడైనా కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఇమీడియట్ గా నేను కెరీర్ స్విచ్ అయిపోవాలి, ఇమీడియట్ గా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేయాలి, రాత్రి డెసిషన్ తీసుకుని పొద్దున్న నాకు జాబ్ అవ్వాలంటే రాదు. నేను ఒక క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి. మనం ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము అండ్ అలాగని చెప్పి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి మనం అదే కంటిన్యూ అయితే మన మాక్సిమం ప్యాకేజ్ ఎంత. ఎగ్జాంపుల్ జిఎస్ మ్యాపింగ్ లో మాక్సిమం ఎంత ఇస్తారండి? ఒక 25,000 to 30,000 మాక్సిమం ప్యాకేజ్. అంటే 3 lakhs మాక్సిమం, 3 to 4 lakhs మాక్సిమం, అంతకంటే రీచ్ కాదు. అదే వెన్ ఇట్ కమ్స్ యూఎస్ ఐటీ రిక్రూటింగ్ చూసుకుంటే అరౌండ్ ఒక 7-8 lakhs వరకు రీచ్ అవ్వచ్చు మేబీ. ఎందుకంటే టార్గెట్స్ ఈజీ, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ప్రొఫైల్స్ చేపిస్తా ఉంటే ఒక 7-8 lakhs రీచ్ అవ్వచ్చు. అండ్ బీవో సెక్టార్లో కూడా అంతే 7-8 lakhs వరకు రీచ్ అవ్వచ్చు. అండ్ నెట్వర్కింగ్ ఇంజనీర్లో కూడా అంతే 10 lakhs లోపలే, 10-12 lakhs మాక్సిమం. ఒకవేళ సిసిఎన్ సర్టిఫికేట్ అయ్యి చేసినా కానీ 10-12 lakhs అనుకోండి. అది మీకు సరిపోతుందా లేదా అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు తీసుకునే కోర్స్ అనేది రెలవెంట్గా ఉందా, మీరు అది నేర్చుకోగలుగుతారా, ఇవన్నీ మనం ఆలోచించుకొని క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా వస్తుంది, ఫ్యూచర్ ఎలా బాగుంటుంది. ఖచ్చితంగా ఫ్యూచర్ కోసం రిస్క్ తీసుకోవాల్సింది తప్పదు. నేను రిస్క్ తీసుకోను, నాకు ఇదే ప్యాకేజీ, నేను ఈఎంఐతో డిపెండ్ అయ్యాను ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ ఐటీ జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారంటే దానికి ముందుగా ప్లాన్ చేసుకోండి. ఒక 6 నెలలు నేను నాకు ఏ ఇన్కమ్ లేకపోయినా ఎలా సర్వే అవ్వాలని గురించి ఆలోచించి దాన్ని ప్లాన్ చేసుకొని ఆల్టర్నేట్ ఫినాన్షియల్గా ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఒక మంచి ప్లాన్ చేసుకొని అప్పుడు మీరు రిస్క్ తీసుకుంటే తప్పే లేదు. ఇది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది రిస్క్ తీసుకోవాలా, ఎందుకు అవసరమా, ఇదే కెరీర్ కొనసాగొచ్చు కదా, ఈఎంఐలు ఇవన్నీ ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేకపోతాం. రిస్క్ లేకపోతే ఫ్యూచర్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.